ఏం చేస్తున్నావు సాన్వి నువ్వు? ఫిషెస్ ఉన్నాయి చూస్తున్నావా? చూడైతే కాఫీ బాగుంది కదా? సూపర్ ఉంది ఈరోజు మాత్రం. ఇంకా ఉంటే ఆ పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంత చిక్కగా తాగకూడదమ్మా మనం. నిన్న వీడియో తీయలేదు పాపం. సాని గప్చిప్పులు అడిగింది కానీ బయట ఇప్పించేసాను. వీడియో తీసేస్తున్నావా? ఏం లేదండి, వ్లాగ్ అంటే మామూలుగా అయితే నిన్నైతే చేద్దాము గప్చిప్పులదే అనుకున్నాము, కుదరలేదు. రానిరేరా బా, నువ్వు గమ్మున తాగు, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి. అంటే నాకు అన్నయ్య అదే బాబు జరుగుతుంది కదా ఫంక్షన్, ఇప్పుడు ఆ ఫంక్షన్ కి గిఫ్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు అన్నమాట. అన్నయ్యలు మాట్లాడడం కాదు, అర్జునం అయితే బాగుంటదంట. అంటే ఆ అన్నయ్యలు అనుకోవడం ఏంటంటే, అన్నయ్యలు అయితే ఏమనుకుంటున్నారంటే, నన్ను కన్ఫ్యూజ్ చేయకరా, అన్నయ్యలు ఏమనుకుంటున్నారంటే మంచిగా ఇతడి గిఫ్ట్, ఇతడి ఐటమ్, బ్రాస్ ఐటమ్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి అనుకున్నారు. సరే అని రాజమండ్రి అనుకున్నాం కానండి, మొన్న మేము మా తమ్ముడు వాళ్ళ అప్పుడు వెళ్ళాం కదండి, అక్కడ మేము ఇతడు అది చూసాం కానీ, సరే అర్జునం అయితే ఇంకా బాగుంటుందని తెలిసింది మాకు కూడాని. సరే ఒకసారి చూద్దాం, పక్కనే కదా మాకు, తనకి అదే ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఎంత వస్తుంది అన్నయ్య గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తేనే. సరే వాళ్ళు వెళ్తున్నారు, సరే రాచినమ్మ అంటే నేను కూడా వెళ్తున్నాను అనమాట అండి. ఫోన్లో ఇంట్లో ఉన్నాను కదా అని, కానీ వీడియో ఎగ్గొట్టే వెళ్తున్నాను. ఈ లోపల మా వాడు ఫోన్ పట్టుకుని వచ్చేసాడు. ఇంకా ఇంట్రో అయితే చెప్పలేదు, నేను చెప్పేస్తున్నాను మీకు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. అయితే నాతో పాటు మిమ్మల్ని కూడా షాపింగ్ తీసుకెళ్ళిపోతున్నాను అర్జున్ అన్నమాట. మీరు కూడా చూసేయండి. నాకు ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం అయితేని. చూద్దాము అసలు ఎలా ఉంటుందో. అయితే పైన మాకు పైన నైబర్స్ ఉన్నారన్నమాట అండి. అయితే వాళ్ళది అర్జునమేనంట, సొంత ఊరు అన్నమాట. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట బాగానే. సరే అడుగుదాము, తెలిసిన వాళ్ళ షాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూద్దామని. ఇదిగోండి రైస్ పెట్టాను, వంట చేసేసి పెందల కాడే కొంచెం త్వరగా వెళ్దామని చెప్పేసి. రైస్ అయిపోతుంది, వేస్తాడులే. రైస్ అయిపోయిందండి. ఇంకా నేను అన్నం వాడ్ చేసి మీకు ఇంకోటి చూపించబోతున్నాను. ఈ రోజు అయితేని చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి అగారా నుంచి మనకి నట్ మిల్క్ మేకర్ అయితే వచ్చిందండి. మోడల్ వచ్చేసరికి రిజెన్సీ 600 ml మాట ఇది. అలాగే 1 year వారంటీ కూడా ఉంది. చూద్దాము. నాకు ఎప్పటి నుంచో ఉంది, ఎందుకంటే బాదం పాలు తీసుకుంటే చాలా మంచిదంట. బాదం పాలతో కాఫీ కానీ, టీ కానీ, మిల్క్ కానీ, పిల్లలకి ఇంకా టీ కాఫీ అనేది నేను బెస్ట్ అని చెప్పను కానీ, అంటే మనలాంటి పెద్దవాళ్ళు మిల్క్ తాగి కన్నా ఈ మిల్క్ తాగితే కూడా చాలా మంచిది. ఎలాగో డైలీ బాదం పప్పు 4-3 పప్పులు తింటూనే ఉంటున్నాం కదా, ఇప్పుడు అందరికి బాగా నట్స్ తింటే మంచిది డ్రై అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్యాకింగ్ అయితే ఇంకా సూపర్ మాట, మనకి ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఎంత దూరమైనా చక్కగా వస్తుందండి. ఇదిగోండి ఇంకా డబల్ బాక్స్ లో వచ్చిందన్నమాట. నేను ఏమొచ్చినాయి అని చెప్పేసి చూస్తాం కదా, అలా నేను ఓ పార్సల్ ఆల్రెడీ ఇప్పేసాను. ఇదిగోండి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. లోపల కూడా మనకి ఒక బుక్, బ్రష్ కూడా ఉంది. దీని మోడల్ లుక్ ఏంటో చూద్దాం. అయితే అండి ఇంకా సూపర్ ఉంది. కలర్ చూడగానే అనిపించింది నాకు ఇప్పుడు బ్లాక్ కలర్ లో. అసలు మన వంటగదిలో నేను చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు కూడా, కలర్ కాంబినేషన్ కూడా నేను చూసుకుంటూ ఉంటానని. ఇంకా నేను కూడా వంటగది రీమోడలింగ్ చేయించుకున్నాక అన్ని అరేంజ్ చేసుకుందామని ఓపెన్ చేసి వాడుకుంటున్నాను. మళ్ళీ నీట్ గా తుడిసి బాక్సుల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. మీకు తెలుసు కదండి, కుక్వేర్ కూడా అంతే మాట. అంటే అన్ని అరేంజ్ చేసుకున్నాక అయితే నీట్ గా ఉంటుంది కదని. అంటే ఇంతకు ముందు కూడా నేను కబోర్డ్స్ అయి చేయించుకున్నాను కానీ కిచెన్ లో అవన్నీ ఎప్పుడో చేయించాను కాబట్టి 10 years క్రితం కొంచెం పోయినాయన్నమాట అండి. అవన్నీ తీసేస్తాము, అందుకే కొంచెం అలా ఉంది మా కిచెన్ అయితేని. ఇప్పుడైతే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. అగరవాల్తో చూసారు కదా, కలర్ కానీ కాంబినేషన్ సూపర్ కలర్ అన్నమాట ఇది. అయితే దీన్ని ఇప్పుడు మనం నట్స్ పాలకి, అంటే బాదం పాలకి అయితే మటుకి పిల్లలకి హెయిర్ కానించి వెయిట్ లాస్ అవడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ఇలా బాదం పాలు చాలా రకాలుగా చాలా ఉపయోగం అయితే ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే ఇప్పుడు మటుకు నేను ఇది ఎలా పనిచేస్తుందో, దీని పనితనం ఏంటో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి నేనైతే బాదం పప్పు నానబెట్టుకున్నాను కొద్దిగా.
అలాగే జీడిపప్పు కూడా మిల్క్ తీస్తాను. ఇప్పుడు మన నట్స్ మిల్క్ అని కానీ సోయాబీన్స్ కానివ్వండి, మనకి ఏ నట్స్ అయినా సరే మిల్క్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఇది ఉంటే చాలా బాగా ఈజీగా మనం పాలు తీసేసుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవి డైలీ ఒక చిన్న గ్లాసుడు పాలు పిల్లలకి చక్కగా పెట్టచ్చు. నవలకుండా తినకుండా కొంచెం పేచి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలా కాకుండా అసలు బాదం పాలు అనేది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి తొక్కలు తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. పప్పులు తింటాం, మిల్క్ అయితే ఇంకా మంచిది కదా. అంటే స్టోర్ చేసేసుకుని కొద్ది కొద్దిగా మనం దీంట్లో కాఫీ కూడా తాగుతారు. వాల్నట్స్ తో, అంటే వాల్నట్స్ కాదు సారీ, బాదం పప్పు తోటి పాలు వస్తాయి కదా, ఆ పాలతోటి చాలా మంది కాఫీ టీ మానలేని వాళ్ళు అలా కూడా చేసుకుని తాగుతారు. మంచిదని, మిల్క్ కన్నా మంచిదని. ఇదిగోండి నేనైతే బాదం పప్పు నానబెట్టాను కదా. మనం బాదం పప్పు నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే గోరచ్చ నీళ్ళలో నానబెట్టేసుకున్నా కూడా ఒక అరగంటలో మనకి తొక్క వచ్చేస్తుందండి. ఇలా తొక్క తీసేసిన తర్వాత నేను మనకి మెజర్మెంట్స్ మాట అండి, కప్పుడు పప్పులు మనం తీసుకున్నామంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. శాన్వి వచ్చింది. నేనేం చేస్తున్నానంటే నట్ మిల్క్ చేస్తున్నాను అనమాట. బాదం పప్పు డైలీ తింటావా నువ్వు? తినవా? కొన్ని సార్లు తింటావు. అది ఇలాంటి వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుందండి. ఇది డైలీ నానబెడుతుంది కదా అమ్మ. స్విచ్ చేస్తున్నానండి. చూసారండి ఇలాగా. ఓకే, మనకి అన్ని చెప్పేస్తుందండి ఇది చక్కగాని. అలాగే ఇక్కడ మనకి ఫంక్షన్స్, మనకి ఇక్కడ ఫంక్షన్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఒకసారి, సోయా మిల్క్ అని ఉంది. సోయా మిల్క్, జ్యూస్, వాటర్, నట్ మిల్క్, అలాగే మనకి క్లీన్ చేసుకునే ఫంక్షన్ ఒకటి ఉంది, సెరల్స్, ఇలా అన్ని ఉన్నాయండి ఫంక్షన్స్. ఇప్పుడు మనకి ఏంటంటే నట్ మిల్క్ కావాలి కాబట్టి ఇప్పుడు నట్ మిల్క్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఆన్ చేశాను. ఇప్పుడు మనకి నట్ మిల్క్ రెడీ అవుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇది మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండవలసిందే. పిల్లలకి మనకి బాదం పాలు ఇవ్వాలన్నా, అంటే పప్పు నవ్వలేని పిల్లలకు కూడా పాలు కింద రూపంలో ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఇంకా మంచిది కదా, ఇంకా బెటర్ ఆప్షన్ అన్నమాట అది. తప్పకుండా మీరు కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇప్పుడు దీని పనితనం కూడా మనం చూసిన తర్వాతే మీరు ఆర్డర్ చేసుకోండి. అయితే అండి ఇక్కడ మనకి టైమర్ కూడా ఉందండి, ప్రీసెట్ టైమర్. ఇదిగోండి ప్రీసెట్టర్ టైమర్ కూడా ఉందండి మనకి. ఇది ఏంటంటే మనకి 12 గంటల వరకు మనకి టైం, అంటే ఆల్రెడీ మనం టైం పెట్టేసుకుని, ఇప్పుడు పిల్లలు ఎవరైనా మిల్క్ తాగాలనుకున్నారనుకోండి, మనం అంటే మనం ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అది వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, టయానికంటే ఒక్కోసారి సండే అయినా ఒక్కోసారి వర్క్ ఉండొచ్చు, ఏదో ఒక టైంలో పిల్లలు ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చక్కగా పెట్టేసి టైం సెట్ చేసేసి వెళ్ళిపోతే మిల్క్ చేసేసి ఉంచుతుంది. చక్కగా పిల్లలు హ్యాపీగా తాగొచ్చు అన్నమాట. మనం ముందు నైట్, అంటే పొద్దుటే పని అవ్వదు మనకి తెవలదు అనుకుంటే, నైట్ టైం కూడా మనం అన్ని వేసేసుకుని టైం సెట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇది చేసేసి ఉంచుతుందండి. ఎర్లీ మార్నింగ్ లేసి కూడా మనం చక్కగా తాగొచ్చు అన్నమాట. మెజర్మెంట్స్కి ఏమో ఈ కప్ ఇచ్చారు కాబట్టి, మన సోయాబీన్స్ కానివ్వండి, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, ఇలా మనకి జ్యూసెస్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ మళ్ళీ క్లీన్ చేసేది కూడా దానికి అదే క్లీన్ చేసేసుకుంటుంది ఇది, మన వాటర్ వేసి ఆన్ చేస్తే. ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాం షాపింగ్ అయితేని. ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా తమ్ముడికి స్నానం చేస్తున్నారా? ఇంకా చంటిబాబు కదండి, తీసుకునే వెళ్ళాలి. ఇంకా వెళ్ళి అక్కడ గిఫ్ట్ ఐటెం ఏదైనా త్వరగానే చూసేసుకుని వచ్చేస్తామంట. వచ్చిన తర్వాత ఇంకా ఏమన్నాయి షాపింగ్, చిన్న చిన్నవి ఉన్నాయి, లోకల్లోనే చేసేసుకుందాం. ఓకేనా? నీకు బోరింగా షాపింగ్? చూద్దాం, అన్నీ ఉంటాయిలే అక్కడ. ఆడుకుని అయితే ఉండవు, ఆడుకునే వస్తువులు అయితే ఉండవు కదండి. గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఇంక అన్నీ అవి ఉంటాయి. జర్నీ మటుకి బాగుంటది, వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంటది. సిద్ధాంతం బ్రిడ్జ్ దాటిన తర్వాత, సిద్ధాంతం ఎక్కే ముందు కూడా ఎడాపెడా కూడా చాలా కలకల్లా ఆడిపోతూ ఉంటుంది రోడ్డు అయితేని. ఫ్రూట్స్ తోటి, పుచ్చకాయలతోటి, బూడిద గుమ్మడికాయలతోటి నిండిపోతూ ఉంటాయి అన్నమాట. సరే మీకు చూపిస్తానులేండి వెళ్ళేటప్పుడు. ఇదిగోండి మనకి 0 వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. మిల్క్ అయితే చాలా, ఇంకా అసలు ఏదో పాలు పోసినట్టే ఉంది కదా. ఇది మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ కాదు, మిల్క్ చూడండి అసలు. ఇలా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు మనం. ఇదిగోండి పాలు చూసారా, బాదం పాలు రెడీ అయిపోయినాయి. ఇంత వేడివేడిగా ఉన్న పాలలో కొంచెం బెల్లం పొడి వేసుకుని కలిపి పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా అసలు వదిలిపెడతారు అనుకుంటున్నారా? ఎన్ని గింజలు వేసాను? మహా అయితే నేను గింజలు లెక్క పెట్టలేదు కానీ ఒక 5 గింజలు 6 గింజలు వేసుంటానేమో. గ్లాసుడు పాలు వచ్చేసినాయి, మంచి సువాసన వస్తుంది చూడు.
యా కదా, తాగుతావా నువ్వు కూడా? No. ఉమ్? బాగుంటుంది. నేనైతే చప్పటిదే తాగుతున్నాను. నీకు కాలితే షుగర్ వేసి ఇమ్మంటే ఇస్తాను. యూ లైక్ ఇట్? తనకైతే బెల్లం పొడి వేసి ఇస్తానన్నానండి. మరి ఏం వద్దంటుంది. తాగుతావా? తాగుతా, కానీ అది నచ్చలేదు ఫస్ట్. ఏం నచ్చాలి? దాంట్లో బెల్లం వేస్తే ట్రై ఓకే, చేస్తా. బెల్లం తీసుకొస్తా. మేమైతే తాగేస్తానండి. బాదం పాలు కదా, కొంచెం వేడి వేడి కానీ. బాదం పాలు మన బాదం పప్పు తింటే ఎలా ఉంటుంది అలాగే ఉందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా జీడిపప్పు కూడా ఉంది, అది కూడా మిల్క్ చేస్తాను నేను. సూపర్గా ఉంటుంది. ఇంకా అసలు ఎంత విటమిన్స్ అంటే బాదం పాలు తీసుకుని డైరెక్ట్గా తీసుకోవడం అంటేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మేము షాపింగ్కి వెళ్ళింది కూడా మీకు చూపిస్తాను. ఇంకోదా కింద పంపిస్తారు కొన్ని. పర్వాలేదు, తాగేసి. ఆయన తాగేసి. బాగుందా? ఇదిగోండి, క్లీన్ చేసి ఫంక్షన్ అయితే ఉంది కదా, దాని మీద ఆన్ చేసి నేను వాటర్ పోసేసి మూత పెట్టేసాను. మూత పెట్టిన తర్వాత ఆన్ అవుతుంది అన్నమాట. మనకి వాటర్ అది పోసేసి ఒక 2 నిమిషాల్లో మనకి క్లీన్ అయిపోతుంది. ఇంకా అజ్జరం అయితే వచ్చేసామండి. ఇంకా ఆ పొడుగునే ఈ పొడుగున షాప్లో అన్నమాట. అంటే ఒక్కొక్క షాప్లో రేట్లు అన్నీ ఇంకొకలాగే ఉంటాయిలేండి, ఇంచుమించు. కానీ ఏ షాప్లో అయినని మనకు కొంచెం తగ్గించడం అంటూ ఏమీ అక్కడ మేము అడిగాం, కానీ తగ్గింపు ఏమి అయితే ఏమి ఉండట్లేదు. వాళ్ళు చెప్పిన రేట్ అయితేనే మనం తీసుకోవడమే. అయితే మాకు కొంచెం అంటే డెకరేషన్ పర్పస్గా దేవుడి ముందు కానీ ఇంటి ముందు కానీ ఈశాన్య మూలన అది కొంచెం వాటర్ వేసి పువ్వులు అవి పెడుతున్నారు కదా, అందులో కూడా చూసామండి. కానీ పర్వాలేదు, అంటే సాల్తీకి తగ్గట్టుగా రేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసాం కానీ మళ్ళీ మాకే ఏంటో అదంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. మాకు ఏంటంటే తీసుకుందామని సెలక్షన్ చేసుకున్నాం, కానీ అది మళ్ళీ కొంచెం బొత్తిగా చిన్నగా అనిపిస్తుంది. మరి దాని తగ్గట్టుగానే మీకు తెలుసు కదా, బ్రాస్ ఐటమ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సరే అని చెప్పేసి మళ్ళీ వద్దాం, లేకపోతే ఇంకో ఆప్షన్ చూద్దాం అని చెప్పేసి అనిపించింది మాకు. కానీ మాకేంటంటే ఇక్కడ విగ్రహాలు అవి చాలా అందంగా ఉన్నాయి. సరే, ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసినా వాళ్ళకి నచ్చి తీసుకుంటారు కదా. విగ్రహాలు అన్నీనండి, దేవుడి విగ్రహాలు ఒక్కటని కాదు, సైజుల ప్రకారంగా కూడా చిన్న సైజు కానించి పెద్ద సైజు దాకా ఉన్నాయి. అంటే షాపుల్లో పెట్టుకునే విగ్రహాలు కానించి ఇంట్లో దేవుడి మందిరాలు పెట్టుకునే చిన్న చిన్న విగ్రహాల వరకు ప్రతి విగ్రహం ఉంది. కానీ రాముల వారి విగ్రహం చూశాను, కానీ నాకేంటో దొరకలేదు. అడగలేదు ఇంక వాళ్ళని, అక్కడ కనబడితే తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కువ వినాయకుడివి, కృష్ణుడివి, ఉయ్యాల ఊగుతున్నట్టుగా దేవుళ్ళు వచ్చినాయి అనమాట. ఆర్చ్ కింద వచ్చండి, చాలా బాగున్నాయి అవి అయితేని. అవైతే మంచిగా హాళ్ళు, పెద్ద పెద్ద హాళ్ళు ఉన్నప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా మాకు టైం కూడా లేదండి, ఎక్కువ హడావుడిగా బాబుతోటి వెళ్ళాం కదా, చిన్న బాబుతోటి కొంచెం మళ్ళీ ఎండలో అంతా ఎక్కువసేపు షాపింగ్ చేయడం అనేది ఎందుకని, ఇంకా మాకు నచ్చింది ఉంటే తీసుకుందాం, లేకపోతే వేరే ఏదైనా చూద్దాం గిఫ్ట్ ఐటమ్ అని అనుకునే వెళ్ళమాట. సరే, ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం కదా, ఒకసారి చూసేద్దాం అనిపించింది. కానీ నాకేంటంటే లోకల్ షాప్కి అక్కడికి రేట్ అయితే పెద్ద ఏం డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. ఇంచుమించుగా ఒక 10 రూపీస్ అటు ఇటులో ఒకలాగే ఉంది. మరి ఏంటి క్వాలిటీ వైజ్గా మరి బాగుంటుంది అనుకుంటాను. అంటే బ్రాస్ ఐటమ్ అనేది. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వీళ్ళు ఏం చేస్తారంటే 3 స్టెప్స్ కింద పెట్టి విగ్రహాలు చూసారా, కృష్ణుడు పర్వతం మోసినట్టు అదిని. ఇలాంటివి చాలా రకాలైతే ఉన్నాయండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక చూడండి. అండి, ఈ రోజు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.